తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు దూకుడును పెంచారు. ఇప్పుడు ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా జైలు నుంచి నిందితుడైన చిన్నప్పన్నను ఇటు తిరుపతికి తరలించారు. ఏసీబీ కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంలో రుయా హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరి కాసేపట్లో చిన్న అప్పన్నను సిట్ కార్యాలయానికి తరలించబోతున్నారు. అక్కడే అతన్ని విచారించబోతున్నారు. కల్తీ నెయ్యి కేసులో చిన్నప్పన్న A24గా ఉన్నారు. చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డికి పిఏ కూడా. అయితే మొత్తానికి కల్తీ నెయ్యి కేసులో మాత్రం సిట్ అధికారులు ఇప్పుడు ముమ్మర విచారణను చేపట్టారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. చిన్న అప్పన్న విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రుయా హాస్పిటల్ కి సైతం తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఢిల్లీ భవన్ ఓఎస్డీగా పనిచేసిన చిన్న అప్పన్నను ఈ రోజు పోలీసులు ఏదైతే సిట్ బృందం నెల్లూరు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జైలు నుంచి తిరుపతి కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల పాటు ఈ కస్టడీ కొనసాగుతుంది. కస్టడీకి ముందుగా అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రిలోని ఏదైతే వైద్య చికిత్సలు నిర్వహించిన తర్వాత ఎస్పీబీసీ పాత భవనంలోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. గతంలో ఏదైతే చిన్నప్పన్ అరెస్ట్ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ లో ప్రకారము అతను ప్రతి కిలోకి 25 రూపాయలు చొప్పున 68 లక్షల కిలోల నెయ్యికి సంబంధించి డబ్బులు వసూలు చేశాడంటూ కూడా ఒక ఆరోపణ ఉంది. దీంతో పాటు అతను బోలోబాబా డైరీ కంపెనీకి సంబంధించిన ప్రోమల్ జైన్, విపుల్ జైన్ దగ్గర 50 లక్షల రూపాయలు కూడా క్యాష్ నగదుగా తీసుకున్నాడు అనేది అందులో రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. మరోవైపు ఏదైతే 2022లోనే ఈ నెయ్యికి సంబంధించి కల్తీ జరిగిందని మైసూర్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును అది తొక్కిపెట్టి మరోసారి అదే కంపెనీలకు నెయ్యి కొనుగోలు కోసం కొనసాగింపు చేశారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి అతని మీద విచారణ జరుగుతుంది. అంటే ఇతని ద్వారా నెయ్యి కొనుగోలులో నెయ్యి విషయానికి సంబంధించి ఏదైతే సుబ్బారెడ్డి ఏదైనా పాత్ర ఉందో సుబ్బారెడ్డి పాత్రతో పాటు ఇతర టీటీడీ ఉన్నతాధికారుల పాత్ర ఏంటి, నువ్వు కిలోకి 25 రూపాయల చొప్పున తీసుకున్న నగదును ఎవరెవరికి పంపిణీ చేశావు అన్న కోణంలో కూడా సిబిఐ అధికారులు అతన్ని విచారించనున్నారు. మొత్తం సిట్ బృందం ఈ రోజు నుంచి 5 రోజుల పాటు అతన్ని విచారిస్తారు. ఉదయం ఏదైతే రాత్రి 9 గంటల తర్వాత అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తారు. ఆ తర్వాత ఉదయం మరోసారి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి మరోసారి ఆయన విచారణ చేయనున్నారు. ఈ విధంగా 5 రోజుల పాటు విచారణ కొనసాగిన తర్వాత నెల్లూరు కోర్టులో అప్పచెప్పనున్నారు. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి 20వ తేదీ సుబ్బారెడ్డిని సిట్ విచారించనున్న నేపథ్యంలో ముందుగానే అతని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన చిన్నప్పన్ను పూర్తి స్థాయిలో విచారించడానికి సిట్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించి ఏదైతే వ్యక్తిగత బెయిల్ పిటిషన్ కూడా రద్దయినట్లు తెలుస్తున్న నేపథ్యంలో మరోసారి అతన్ని ఈ 5 రోజుల పాటు సుదీర్ఘంగా విచారిస్తారు. ముఖ్యంగా ఏదైతే బోలోబాబా డైరీ 2019 నుంచి 2024 వరకు బోలోబాబా డైరీ నేతృత్వంలో మిగతా డైరీలు ఏదైతే వైష్ణవి డైరీతో పాటు ఏఆర్ డైరీ, అదేవిధంగా ఉత్తర భారతదేశానికి చెందిన మరో డైరీ, ఈ విధంగా 4 డైరీలతో నెయ్యి కొనుగోలు జరిగింది. అంతకు మునుపు ఏదైతే సహకార రంగంలోనే నందిని డైరీ నెయ్యిని సరఫరా చేస్తే అప్పట్లో ఉన్న నిబంధనలు కూడా పూర్తిగా మార్చివేసి 4 లక్షల లీటర్లు ఖచ్చితంగా ప్రొక్యూర్ చేయాలి ప్రతిరోజు, అదనంగా అవసరమైతే 8 టన్నుల నెయ్యిని అదనంగా ఉంచుకోవాలన్న నిబంధనలు రెండింటిని తీసివేసి ఏదైతే చిన్న కంపెనీలకు అదేవిధంగా పూర్తి స్థాయిలో నెయ్యి చాలా సేకరణ చేయని కంపెనీలకు కూడా ఈ అవకాశం కల్పించే విధంగా నిబంధనలు మార్చివేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక సుబ్బారెడ్డి హస్తం ఉందా లేకపోతే నువ్వు ప్రతిపాదనలు చేసావు అన్న కోణంలో కూడా చిన్నప్పను విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే గత 2019 నుంచి 24 వరకు ఉన్న నిబంధనలను తోసిరాదని కొత్తగా టీటీడీ పాలక మండలితో పాటు టీటీడీ అధికారులు ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీ అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ పేరుతో ఒక నిబంధనలు మార్పు చేశారు. ఆ నిబంధనల మార్పు వెనుక ఏదైనా వ్యవహారం నడిచిందా అన్న కోణంలోనే ప్రస్తుతం ఇతన్ని విచారించనున్నారు. మొత్తం మీద 5 రోజుల పాటు చిన్నప్పను విచారించనున్నారు సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.